హాయ్ హలో అండి. ఇవాళ వీడియో ఏమిటంటే ఈ ప్లేస్ చూస్తేనే మీకు అంటే ముఖ్యంగా ప్లాంట్స్ లవర్స్కి ఐడియా వచ్చి ఉంటుంది. ఈ ప్లేస్కి మేము ఎందుకు వచ్చామంటే వైజాగ్లో మా బంధువుల మ్యారేజ్కి వెళ్ళామండి. రిటర్న్లో ఈ ప్లేస్ని విజిట్ చేసాం, ఎందుకంటే చాలా ఫేమస్ ప్లేస్ కాబట్టి. అదేనండి కడియంలోని సప్తగిరి నర్సరీ అన్నమాట. ఈ ప్లాంట్స్ లవర్స్ అందరూ తప్పక చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ ఆఫీస్ రూము గోడ మీదండి ఓనర్ దుర్గారావు గారు మరి అనేక మంది ప్రేమికులతో దిగినటువంటి ఫొటోస్ మీరు చూడొచ్చు. చూడండి, ఇది వెల్వెట్ యాపిల్. కాయ చూపు. వెల్వెట్ యాపిల్. వీఆర్ ఎక్కడ ఉన్నాం మనం? సప్తగిరి నర్సరీ. జపనీస్ రోజేనండి, మంచి లేటెస్ట్ బాగుంది. ఏది కావాలని చెప్తే మదర్ ప్లాంట్ నుంచి కట్ చేసి ఇస్తారంట. థాయ్ వెరైటీలో పొట్టి రకం ఉంది. ఇది ఆర్నమెంటల్ బనానాస్ అంటండి. వీటి కాయలు తినడానికి అయితే పనికిరావు. ఈ పువ్వు అయితే 3 months పడుతుందంట వచ్చేదానికి. ఈ పువ్వు చూడండి ఎంత అందంగా ఉంది, అసలు సేమ్ లోటస్ పువ్వు లాగా ఉన్నాయి. ఈ ఆకులు చూసినా కూడా చాలా థిక్గా ఉన్నాయి కదా. ఆ పువ్వు అందానికి అట్లా నిలబడి మేము ఒక 2 నిమిషాలు అట్లా చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఎయిర్ లేయర్ మెథడ్ని ఉపయోగిస్తున్నారండి. ఈ విధంగా చేయటం వల్ల మొక్క నుంచి అనేక మొక్కలు వస్తాయి అన్నమాట. ఈ వెరైటీస్ అన్ని మేము తెస్తుంటాం అన్నమాట. ఫస్ట్ టైం నేనైతే చూడటం చాలా బాగుంది అనిపించింది. బత్తాయిలో లేటెస్ట్ వెరైటీ అండి. ఈ బత్తాయి ఫ్రూట్లో వెరిగేటెడ్ అనమాట అండి. ఇది లైన్స్ ఉన్నాయి. మొసంబీలో ఇది లేరేడు కొత్తగా మన ఫిలిప్పీన్స్ కంటిన్యూ చేసింది. ఇది ఫిలిప్పీన్స్ వెరైటీ అండి. ఇవ్వండి ఈ కోకోనట్ కొత్తగా శ్రీలంకన్ వెరైటీ, శ్రీలంకన్ జైంట్ అండి. ఇవన్నీ లేటెస్ట్ అనమాట. ఇది ఫిలిప్పీన్స్ వెరైటీ అండి. ఇప్పుడు దీని పేరు వచ్చి సరార్దర్ కాటన్ కాలా జామున్. యాక్చువల్గా అండి ఇది పందిరి మామిడనండి, కిందకి హ్యాంగ్ అవుతుంటుంది, హ్యాంగింగ్ మ్యాంగో ఉంటారండి. ఆ మ్యాంగో అంతా తిరున్న మదర్లండి. వాటరింగ్ ఇలా చేస్తుంటాం, వాటరింగ్ ఇలా ఫ్లడ్డింగ్ వాటర్ ఇస్తామండి. ఇంకా ఎయిర్ లేరింగ్ ఇలా చేస్తాం. తల్లి మొక్కలు పెంచుకునండి. తల్లి మొక్కల నుంచి మళ్ళీ పిల్లలు ఇలా తయారు చేస్తుంటాం. ఇదంతా ఎయిర్ లేయరింగ్ అన్నమాట. కొరియర్ చేస్తా
మొక్కకి లైట్ వెయిట్ అనమాట, మట్టి లేకుండా వితౌట్ సాయిలింగ్. 3 months ఉంటుందండి. లీవ్స్ బాగుంటాయి అనమాట, డైలీ లీవ్స్ వాడుకోవచ్చు. ఇలా పొద అవుద్ది అనమాట ఇలాగా. ఇప్పుడు ప్లాస్టిక్ అంతా నిర్మూలించాలంటున్నారు కదా, ప్లాస్టిక్ హోటల్స్లో కట్టానండి. అలాంటివి పెంచుకుంటే అండి ఈ లీవ్స్ భోజనాలకి, ఆకుల్లో టిఫిన్ చేయడానికి అన్నిటికీ యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎప్పుడు లీవ్స్ ఉంటాయండి. ఇలా ఫ్లవర్ వచ్చింది అనుకోండి, 3 months ఉంటుంది ఫ్లవర్ రాగా. అలా డైలీ ఫ్లవర్ కూడా చాలా బాగుంది కలర్. ఇంకా లేటెస్ట్ బాగుందండి. ఇండోనేషియా నుంచి వచ్చిందండి. ఇది కూడా లేటెస్ట్ అండి. లీఫ్ అలా ఉంటుందన్నమాట. లీఫ్ మీద రెడ్ డాట్స్ వస్తాయి. ఇదేమో షార్ట్ బనానా అండి. 3 feetకే గెలహెద్దండి. 3 to 4 feet. మాకు యాలక్కి వస్తుందండి ఈ టైప్లో. వేలంకి అనేది అలా ఉంటుందండి. దగ్గర లేడీ ఫింగర్ బనానా అండి. మీ బెంగళూరు ఫేమస్ యాలంకి కదండి. ఇది లేడీ ఫింగర్ బనానా అని ఉంటుంది. మీ అన్నీ మా మదర్ బ్లాక్, నామ్ డాక్మే మ్యాంగో మదర్ బ్లాక్ అండి. ఇది మట్టి లేకుండా లైట్ వెయిట్లో తయారు చేస్తాను అనమాట అండి. అది లైట్ వెయిట్. ఇవన్నీ కూడా కొరియర్ ద్వారా. ఇది ఏం వెరైటీ అండి? ఇది జపనీస్ రోజ్ అండి. జపనీస్ రోజా? జపనీస్ రోజు లేటెస్ట్ వెరైటీ అండి. రోజ్ ఆల్రెడీ బెంగళూరు డైలీ 4-5 పార్సెల్ ఉంటాయండి. రోజ్ కలర్ వద్దండి గోవాలోను, బాగుంటుందండి వెరైటీ. అంటే ఇన్నానికి ఉంటే కానీ పంపిరా? మినిమమ్ బాక్స్కి వచ్చండి 4 plants అండి. 4 to 6 plants వస్తాయండి. ఒక బాక్స్ పెట్టుకుంటే అండి. వెరిగేటెడ్ బనానాలో వెరిగేటెడ్ బనానా బాగుంది చూసాను. ఇది వచ్చండి డబల్ మోహిని అని ఒకేసారి 2-3 గెల్ల వస్తాయి అనమాట అండి. అవునా? ఎట్ ఏ టైం. అదంట చూడు భలే బాగుంది. అది తయారు చేసండి. ఇలా ఎయిర్ లేరింగ్ చేసండి. మెచ్యూర్ వచ్చిన కొమ్మను మాత్రమే ఎయిర్ లేరింగ్ చేసి ఇస్తాం అనమాట అండి. పరిపక్వానికి వచ్చిన వయసు వచ్చిన కొమ్మ. మేము అడిగితే కట్ చేసి ఇస్తారా? కట్ చేసాను మీకు ఇవ్వకూడదండి, మళ్ళీ మేము సెటిల్ చేయాలండి బ్యాగ్లో. ఓకే. వెల్వెట్ ట్యాప్లేనండి. ఇలా ఉంటాయి, బాగుంటుంది అండి తినడానికి. దీని పేరు వచ్చి వెల్వెట్ యాపిల్. వెల్వెట్ యాపిల్ అంట. నేరేడులో కలర్ నేరేడు పళ్ళు చెట్టు. సీడ్స్ ఉండవండి. ఇలా కింద గ్యాంగ్ అవుద్దాం చెట్టు, నేరేడు చెట్టు. ప్రతి ఒక్కళ్ళు చేతితో కోసం ఉంటాయండి మన ఫ్రూట్స్. వైట్దా కాదండి, బ్లాక్. సరార్థర్ కాటన్ నేరేడు, ఫిలిప్పీన్స్ వెరైటీ అండి. ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి. అన్నీ కూడా తాయి వెరైటీ అండి. ఇవన్నీ కూడా తాయిలో బాగుంటాయి, పుట్టు రకం అండి. ఇలా ఫ్రూట్ అవుద్ది అనమాట అండి. తాయి వెరైటీ పుట్టు రకం మామిడి అనమాట. మీరు ఒక 10 years పెంచితే ప్లాంట్ అవుద్దండి. పాట్లో పెట్టుకున్నా గ్రో చేసుకోవచ్చండి. మ్యాంగో తాయి వెరైటీలో పొట్టి రకం. ఈ రోజుల్లో పళ్ళు ఉంటాయండి. నాన్ సీజన్ వెరైటీ ఇది. సీజన్ కాదండి, నాన్ సీజన్. ఇది మల్బరీ కదండి? మల్బరీలో ఫ్రూట్ వెరైటీ అండి. ఎంత సైజ్ వస్తుంది? ఉన్నాయండి. వైట్ ఉంది, పింక్, 2 ఉన్నాయండి. మళ్ళీ వాయిస్ మెసేజ్ పెట్టండి. తాయి వెరైటీ అండి ఇది. తాయి వెరైటీ అండి. ఫ్రూట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రూట్ అవ్వలేదండి. ఫ్రూట్ అయితే ఫుల్ మెరూన్ కలర్ వచ్చింది, హనీలా ఉంటుంది అనమాట, తేనె. లాంగ్ మల్బరీ. మల్బరీలో లాంగ్.
తినొచ్చండి, అలా కూడా తినేసి బాగుంటుంది. తీయడానికి వస్తుందా? తాయి వెరైటీ అండి ఇది. నిమ్మ చెట్లు, అలానే ఎర్ర గోంగూర, చాలా వెరైటీస్ అండి. అంతేనండి ఈ వీడియోలో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.